జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం అదేవిధంగా మన ఇజ్రాయెల్ కలిసి పాకిస్తాన్ విషయంలో ఒక సరికొత్త వ్యూహాన్ని అయితే అమలు చేస్తున్నాయి. సరే, ఎందుకో ఆ వ్యూహం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మన భారత ఇజ్రాయెల్ దేశాలది విడదీయరానటువంటి సంబంధం అన్నమాట. మన భారతదేశానికి ఎలాగైతే ప్రాచీన చరిత్ర ఉండాదో అలాగే ఈ ఇజ్రాయెల్ దేశానికి కూడా ప్రాచీన చరిత్ర ఉండదన్నమాట. మన దేశంలో హిందువులు ఉన్నట్టే ఇజ్రాయెల్లో కూడా యూదులు అనేవాళ్ళు ఉన్నారు. ఈ తురక పాలకుల నుంచి మన దేశం, మన హిందువులు ఎలాంటి ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారో అలాగే ఈ ఇజ్రాయెల్ దేశం అలాగే యూదులు కూడా అప్పట్లో ఈ అరబ్ పాలకుల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్నారు. మనమైతే నిలదొక్కుని మన దేశంలో ఉండిపోయినా కానీ ఈ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యూదులు మాత్రం ఈ అరబ్బుల దాడికి తట్టుకోలేక ఇతర దేశాలకు కూడా వలస వెళ్ళిపోయినారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, బ్రిటన్ దేశాల సహాయంతో ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మన దేశానికి కూడా స్వాతంత్రం వచ్చింది. అయినప్పటికీ మన దేశం చుట్టూరా కూడా శత్రు దేశాలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వచ్చేసి పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్, ఈ మూడు. అలాగే మన దేశంలో ఉన్నటువంటి జిహాదీలు అనమాట. జిహాదీలు, సూడో సెక్టర్, ముండా కొడుకులు, ఈ మన హిందూ వ్యతిరేక శక్తులు, వీళ్ళంతా చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ సంకలన ఆకుతా, వాళ్ళ ముడ్డ ఆకుతా, వాళ్ళ దగ్గబట్టుకొని మోస్తా ఉంటారు. వీళ్ళంతా కూడా మనలాగానే ఇజ్రాయెల్ దేశానికి చుట్టూరా కూడా శత్రు దేశాలే ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ ఆ దేశాలను నామరూపాలు లేకుండా చేయగలుగుతుంది. ఈ అరబ్ జిహాదీలకు చుక్కలు చూపిస్తున్నారటే. అసలు ఇజ్రాయెల్ పేరెత్తితేనే అరబ్ దేశాల వెన్నులో వణుకు పుట్టేటట్టు చేయగలుగుతుంది అనమాట. ఉత్సాహాల దెబ్బ కట్టే మామూలు కూడా కాదు. అందుకు కారణం వచ్చేసి ఇజ్రాయెల్లో ఉండేటటువంటి నాయకత్వం. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత నుంచి ఇజ్రాయెల్లో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు యూదులందరినీ కూడా మొదటగా సమీకపరిచారనమాట. అందరినీ ఏకం చేసినారు. నిజానికి ఈ యూదులలో కూడా రకరకాల వర్గాలు ఉన్నాయి. అందుకే ఈ ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి నాయకులు ముందుగా ఈ ఇజ్రాయెల్ యూదులను ఏకం చేశారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ అభివృద్ధి పైన అలాగే ఇజ్రాయెల్ మిలిటరీ పైన దృష్టి సారించారు. పరిశోధనలకు పెద్దపీట వేశారు. కొత్త డిఫెన్స్ టెక్నాలజీలను కనిపెట్టే అవకాశాన్ని ఇజ్రాయెల్ పౌరులు కల్పించారు. దేశ సమీకరణ గురించి, దేశ సార్వభౌమత్వం గురించి, ఇజ్రాయెల్ యుద్ధ వీరుల గురించి ఇజ్రాయెల్ పౌరులకు పాఠాలు చెప్తా వాళ్ళను చైతన్యవంతులు చేసి వాళ్ళ దేశభక్తిని నూరిపోశారు. ఇజ్రాయెల్ స్వయం సమృద్ధిని సాధించేలా యూదు సమాజాన్ని జాగృతం చేశారు. చూడండి, అంటే దేశంలో ప్రజలంతా కలిసి సమిష్టిగా ఉంటేనే కదా ఏదైనా మంచిగా నడిచేదా, అంతేగాని మరొక రకంగా ఉండకూడదు కదా. మీకు ఇంకా అర్థం ఏంటంటే చెప్తా చూడండి. ఇకపోతే మన దేశం విషయానికి వద్దాం. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు మన హిందువులను సంఘటితం చేయలే. పైపిచ్చి ఏంటంటే మన హిందువులలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థలను ఉపయోగించుకొని కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా మన హిందువులను విభజించేశారు. ఏంలే, వాళ్ళ ఓటు బ్యాంకు రాజ్యం కోసం మనలందరినీ ముక్కలు చేశారు. ఇక స్వయం సమృద్ధిని సాధించేందుకు ఏ ప్రభుత్వం కూడా ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయలే. శాంతి పేరు చెప్పి మన దేశాన్ని సర్వనాశనం చేశారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చూడండి, ఇప్పుడు 1000 సంవత్సరాలు మనం బానిసలుగా బతికినాం కదా. అలాంటిది ఇప్పటికి కూడా మనం హిందువులుగా ఉన్నామంటే మన పెద్దోళ్ళు ఎంత గొప్పోళ్ళయా. వాళ్ళు ఎన్ని కష్టాలను, నష్టాలను, బాధలను, అణిచివేతను, దుర్మార్గాలను, దాడులను, ప్రతి ఒక్కటి హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా అన్నిట్లు కూడా తట్టుకొని వాళ్ళు హిందువులుగా బతికినారు. వాళ్ళ వారసత్వాన్ని మనకు అందించారంటే వాళ్ళు ఎంత గొప్పోళ్ళు ఏంటారా. అలాంటిది అటువంటి వీరుల రక్తాన్ని పంచుకు పుట్టిన భారతీయులని పిరికిగుడ్లుగా, దద్దమ్మలుగా, ఈ పాలకులకు బానిసలుగా తయారు చేసుకున్నారు. ఏం చెప్పాలా? ఏదన్నా మాట్లాడితే స్వార్థమే. నాకేం వస్తుంది, నాకేం ఇస్తారు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఈ విధంగా తయారు చేశారనమాట మన వాళ్ళందరినీ కూడా. అంటే వీళ్ళ స్వార్థం కోసం దేశానైనా కూడా సంఖ నాకిచ్చేటట్టు తయారైపోయినారనమాట. ఏం చెప్పాలా? బాధ్యత లేక కొంచెమైనా కూడా ఎంతసేపటికి మాకేం వస్తుంది, మాకేం ఇచ్చినారని చెప్తే దేశం కోసం మనమేం చేస్తున్నామనే ఆలోచన లేదనమాట. దీనికి అంతటి కూడా కారణం ఎవరో ఈ ముందున్నటువంటి లంగా ప్రభుత్వాలు. చెప్పండి, ఇంకా మాట్లాడండి, ఇంకా ఏం చేద్దాం చెప్పండి. ఇకపోతే మన విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేశారు. మన గొప్పదనం గురించి, మన వీరుల గురించి, స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ గురించి, మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేశారో
అలాంటి వాళ్ళ గురించి మన దగ్గర చదివించాల్సింది పోయి ఈ అక్బర్ ద గ్రేట్, టిప్పు సుల్తాను, వాడివిడో లంబడి కొడుకు, ఈడేవిడో పోరంబోక మొండా కొడుకంట ఈ బ్రిటిషర్ల గురించి, ఈ అరబ్బుల గురించి, ఈ తురక పాలకుల గురించి, వాళ్ళ గురించి గొప్పగా చదివించారు. కనీసం మొన్న చావా సినిమా వచ్చే వరకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ అని ఆయన ఉన్నాడు, ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు అని చెప్పేసి చాలామందికి తెలియదంటే మనం ఎలాంటి చదువులు చదివినామో ఒకసారి మీరే ఆలోచించండి. ఈ తప్పంతా ఎవరిది? ఈ లోపం ఎవరిది? ఎవరు ఈ విధంగా మనం తయారు చేసింది? 100% ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ తప్పంతా కూడా వాళ్ళదే. అవునా కాదా? ఆలోచించండి మీరే. దీంతో పాటు పరిశోధనలకు పెద్దగా విలువను కూడా ఇవ్వాల. మన దేశ అభివృద్ధికి ఎటువంటి చర్యలు కూడా చేపట్ల. అందుకే మన దేశం 3వ తరగతి దేశంగానే మిగిలిపోయింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చైనాకు స్వాతంత్రం వచ్చింది. అయినా కూడా చైనా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మిగిలిపోయింది. చూడండి, ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాంటి. అర్థమవుతుందా? మన అదృష్టం బాగుండబట్టి 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే మన పరిస్థితి మరీ ఘోరంగా తయారైపోయాడు. అసలు ఎవరు కూడా ఊహించని స్థాయికి మన దేశం వెళ్ళుండేదన్నమాట. చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాను అలాగే బంగ్లాదేశ్ కంటే కూడా దారుణంగా తయారై ఉండేది మన పరిస్థితి. సరే, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ భారత్ సంబంధాలు ఊపందుకున్నాయి. ఇజ్రాయెల్తో కలిసి అనేక డిఫెన్స్ ప్రాజెక్టులను భారత్ అయితే ప్రారంభించింది. అలాగే ఇజ్రాయెల్ నుండి మన దేశం సాంకేతిక సహకారాన్ని కూడా తీసుకోవడం ప్రారంభించింది. అలాగే ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ అయినటువంటి మొసాద్తో మన దేశ గూఢాచార సంస్థ అయినటువంటి రా కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఇక నరేంద్ర మోడీ గారైతే ఇజ్రాయెల్కు పోయి ఇజ్రాయెల్తో అనేక ఒప్పందాలు చేసుకొని వచ్చినాడు. ప్రస్తుతం హమాస్ తీవ్రవాదులపైన ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధంలో ఇజ్రాయెల్కు ఆయుధాలను కూడా సప్లై చేస్తా భారత్ ఇజ్రాయెల్ దేశానికి మరింతగా చేరువైంది. దీంతో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అయినటువంటి గిడియోన్ సర్ మన దేశ పర్యటనకైతే విచ్చేశారన్నమాట. ఈ సందర్భంగా ఆయన ఒక జాతీయ మీడియా ఛానల్ నిర్వహించినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతా భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత దృఢంగా ఉన్నాయి. డిఫెన్స్, ఇన్నోవేషన్ రంగాల నుంచి కౌంటర్ టెర్రరిజం అలాగే వ్యాపార రంగాల వరకు ఇరు దేశాల మధ్యన ఈ సత్సంబంధాలు ఉన్నట్టు స్పష్టం చేశాడనమాట. అలాగే ఇరు దేశాల మధ్య కూడా సంబంధాలను మరింతగా విస్తరించేందుకు అలాగే రక్షణ రంగంలో కీలక ఒప్పందం చేసుకున్నట్టు ఆయన తెలియజేశాడనమాట. అంతేకాకుండా మన భారతదేశం పైన, మన మోడీ ప్రభుత్వం పైన ప్రశంసల వర్షం కురిపించాడు. భారతదేశం గ్లోబల్ సూపర్ పవర్ అని చెప్పేసి ప్రశంసించాడు. ఇకపోతే ఇజ్రాయెల్కు భారత్కు మధ్యన ఈ సత్సంబంధాలు మరింత దృఢంగా ఉన్నాయి. రక్షణ అలాగే కౌంటర్ టెర్రరిజం రంగాల్లో ఇరు దేశాలు కూడా సహకరించుకుంటున్నాయి. హమాస్ దాడుల సమయంలో భారతదేశం అందించినటువంటి మద్దతు మేము ఎప్పటికి కూడా మర్చిపోలేమని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. గాజా శాంతి విధానంలో భారతదేశం పాత్ర మెచ్చుకోదగిందని చెప్పేసి వివరించాడనమాట. ఇరు దేశాల మధ్యన వాణిజ్య ఒప్పందాలను మరింతగా విస్తరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అయినటువంటి గిడియోన్ సర్ తెలియజేశాడు. ఈ క్రమంలో ఈ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అయినటువంటి ఈ గిడియోన్ సర్ మన దేశంతో కొన్ని వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకున్నారు. వాటిలో కీలకమైంది పాకిస్తాన్ను కౌంటర్ చేయడం, పాకిస్తాన్ను ఏకాకిం చేసి పాకిస్తాన్ వద్దనున్నటువంటి అణ్వాయుధాలను అమెరికాకు అప్పగించేలా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చినారు. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాలపైన, న్యూక్లియర్ ఫెసిలిటీలపైన పూర్తిగా అమెరికా నిర్ణయం ఉండేలా అమెరికా పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట. అలాగే పాకిస్తాన్ అణుబాంబులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీవ్రవాదుల చేతికి చిక్కకుండా అగ్రరాజ్యాలతో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ను ఫామ్ చేయాలని చెప్పేసి భారత్ అలాగే ఇజ్రాయెల్ దేశాలు ఒక అంగీకారానికి వచ్చినాయి. అలాగే కాశ్మీర్లో ఇజ్రాయెల్ ప్రత్యేక ప్రాజెక్టును కూడా ప్రారంభించున్నట్టు తెలుస్తుంది. అది ఏందనేది అర్థం కావడంలే. మొత్తానికి ప్లాన్ అయితే ఏదో ఉండాలి. ఇప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు మాత్రం పట్టుకొచ్చినట్టు వార్తలు అయితే వినపడుతున్నాయన్నమాట. ఎవరు? ఈ విదేశాంగ శాఖ మంత్రి. మొత్తంగా పాకిస్తానే టార్గెట్గా ఈ రెండు దేశాలు ఒప్పందాలు చేసుకోవడం ఇక్కడ విశేషం అనమాట. అంటే ఇక నుంచి పాకిస్తాన్ విషయంలో ఇజ్రాయెల్ మనకు పూర్తిగా సహకారాన్ని అయితే అందించనున్నది. అది విషయం. ఎట్లున్నది న్యూస్? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.